కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గంలోని దివిసేవ ప్రాంతానికి సాగునీరు విడుదలైంది. మోపుదేవి వార్పు వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఎఫ్ఆర్ షట్టర్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సాగు జలాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ఎమ్మెల్యే సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సాగునీటి విడుదలతో దివిసీమ పరివాహక ప్రాంత రైతాంగంలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో నీరు అందడంతో ఈ ఏడాది సాగు పనులు ఊపందుకున్నాయి. बड़ा सिस्टम छोटा నేను కనబోతే నేను చేయిస్తాను గత వైసీపీ ప్రభుత్వంలో ఆ జీవనాడికి జీవం లేకుండా చేసిన పరిస్థితి ఏర్పడ్డాయి. కనీస మరామతులు కూడా చేయని పరిస్థితి, మరామతులు చేసామన్నాయి కూడా చాలా నాశనకంగా చేసిన పరిస్థితి. ఆనాడు రైతాంగ పోరాటాలు కూడా ఇక్కడ చేయటం జరిగింది. అయినా కూడా ఆనాటి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితి లేదు. ఈ యాక్సిడెంట్ని రక్షించాలని చెప్పిన ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఈ యాక్సిడెంట్ని సంరక్షించాలనే ఆలోచనతో 1,10,00,000 రూపాయలతో ఈ యాక్సిడెంట్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇది రంగులు వేసామని చెప్పి కొంత విమర్శ చేశాడు గత ఎమ్మెల్యే గారు. ఆ పని కూడా ఆయన చేయలేకపోయారు. కానీ అన్నిటికంటే ఒకటి ముఖ్యమైనది ఛాంబర్స్. ఆ ఛాంబర్లన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం తెలుస్తుంది. గతంలో వాళ్ళ ఛాంబర్లకి ఎలాంటి తలుపులు పెట్టారు, ఆ తలుపులు ఏ విధంగా శిథిలమయ్యాయో అందరికీ తెలిసి సత్యం. కానీ ఇవాళ మంచి నాణ్యవంతమైన మెటీరియల్తో ఈ ఛాంబర్ మరమ్మతులన్నీ కూడా పూర్తి చేయించడం జరిగింది. అలాగే లీకేజీలన్నీ కూడా అరికట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి కొంతకాలం పాటు ఈ యాక్సిడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మరామత్తు